హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, జగన్కు మరో భారీ షాకు. 12 మంది నేతలు టీడీపీలోకి అయితే జంపు. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊహించని భారీ షాక్ అయితే తగిలింది ఆయనకి. పుంగనూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు తనదే హవా అంటూ చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరు నేతలు జలక్కిచ్చారు. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి అయితే చేరి జలక్కిచ్చారండి. ఇక స్థానిక టీడీపీ ఇన్ఛార్జి చెల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 12 మంది చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సో పుంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయాలపై అయితే టీడీపీ జెండా రెపరెపలాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. సో మొత్తం 31 మంది సభ్యులు ఉన్న పుంగనూరు మున్సిపాలిటీలో మళ్ళీ ఒక వారం లోపల మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సో పెద్దిరెడ్డిపై పార్టీ మారిన నేతలండి. చెల్లా రామచంద్రారెడ్డి పక్కా వ్యూహంతో ఊహించని విధంగా అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు అయితే గుప్పించారు. వైసీపీలో పదవిచ్చినా కూడా పవర్ లేదని, పవర్ అంతా కూడా నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లోనే ఉండేదని ఆరోపించారు ఫ్రెండ్స్. పదవులు ఇచ్చినా కూడా ఈ విధంగా పెద్దిరెడ్డి చేతుల్లోనే, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మున్సిపల్ చైర్మన్ ఈ 3 ఏళ్లు పుంగనూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. అందుకని కలుపుకొని పుంగనూరు టీడీపీని బలోపేతం చేస్తామని, టీడీపీలో అందరూ నేతలను కలుపుకొని ముందుకు పోతామని కౌన్సిలర్లు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయారని టీడీపీ ఇన్ఛార్జి చెల్లా రామచంద్రారెడ్డి మీదకు ఆరోపించారు ఫ్రెండ్స్. సో నియంతలా పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలాగా వ్యవహరించిందని ఆరోపించారు. అందువల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారన్నారు. నిన్నటి వరకు బీజేపీని, ఎన్డీఏ కూటమిని తిట్టిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడాలో అని చెప్పేసి ప్రశ్నించడం అయితే జరిగింది ఫ్రెండ్స్.